హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇవేమి లడ్డూలు అని చూస్తున్నారా? సేమియా లడ్డు అండి. అవును, సేమియాతో కూడా మనం లడ్డు చేయొచ్చు. ఇవి సేమ్ చూడడానికి సిన్నుండలా ఉంటాయి కానండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి సిన్నుండల కంటే ఇవే బాగుంటాయి, అంత బాగుంటాయి అన్నమాట. ఒకసారి తయారీ విధానం చూసేయండి. ఇదిగోండి సేమియా లడ్డు కోసం నేను తీసుకున్న పదార్థాలు. సేమియాలు అయితే ఒక కప్పుడు తీసుకున్నానండి, ఫుల్గా పైకంటే వేస్తాను. ఒక కప్పుడు ఇది వేపిడి శనగపప్పు అండి. వేపిడి శనగపప్పు ఒక కప్పు, ఇంకొంచెము కప్పున్నర తీసుకున్నానండి. ఇవేమో ఇలాచీ అనమాట, ఇవి 3 తీసుకున్నాను. యాలక్కాయలు 3. ఇదేమో షుగరు నేను ఫుల్గా అంటే కొంచెం పావు వంతెలుతుగా తీసుకున్నాను, మరి ఫుల్గా కాదు. అబ్జర్వ్ చేయండి, ఇది ఫుల్గా ఉంది, ఇది కొంచెం హెల్త్గా ఉంది. ఇది 30 వంతు అనమాట. ఇదేమో 1.5 కప్పు. అబ్జర్వ్ చేస్తారు కదా. అయితే ఇప్పుడు నేను ఈ సేమియాలు వేపాలండి, డ్రై రోస్ట్ చేయాలి. నూనె వేయకూడదు, ఆయిల్ లేకుండానే మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని వేపాలన్నమాట. డ్రై రోస్ట్ చేయాలి. ఇదైతే పప్పులు వేపక్కర్లేదు, ఆల్రెడీ వేపిడి శనగపప్పే కదా. గుల్లపప్పు అంటారు, వేపిడి శనగపప్పు అంటారు. సో ఇవి వేపక్కర్లేదు. అయితే ఈ సేమియాలు వేపిన తర్వాత మొత్తం అన్నిటినీ పొడి చేయాలండి, మిక్సీలో పొడి చేయాలి. సేమియాలు దోరగా వేపేసి వాటిని పొడి చేయాలి చల్లారి పెట్టాక. షుగర్ కూడా మనము ఈ ఇలాచి ఇందులో వేసేసి షుగర్ పొడి చేయాలి. ఈ పప్పులు కూడా పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత అప్పుడు మనం దానికి సరిపడా నెయ్యి కలుపుకొని లడ్డూలాగా చేసుకుందామండి. చూద్దాం ఇప్పుడు వేపడం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. చూసారా, నేనేం ఆయిల్ వేయలేదు, డ్రై రోస్టే చేయాలన్నమాట. సేమియాలు మనం దోరగా వేపుకుందామండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. ఓకే, ఇదిగోండి సేమియాలు ఈ విధంగా ఎగితే చాలన్నమాట. మరీ నల్లగా మాడిపోకూడదు, ఈ విధంగా ఎగితే సరిపోతుందండి. ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి ఇవి చల్లారి పెడతాను. చల్లారి పెట్టిన తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట మనం తీసుకున్న పదార్థాలన్నీ. ఇదిగోండి, మనం వేపుకున్నవన్నీ నేను పొడి చేస్తాను మిక్సీలోను. ఇదైతే సేమియాల పొడి. మనం ఎంత మెత్తగా చేద్దామని ఇది కొంచెం బరకగా ఉంటుంది, అది అలాగే ఉంటుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది షుగరు, ఇందులో ఇలాచీ వేసి పొడి చేశాను. ఇదేమో వేపిడి శనగపప్పు. ఇప్పుడు మొత్తం ఈ 3 మనం మిక్స్ చేసేద్దాం. మీకు కొలతలు చూపించాను కదా కప్పులతోటి. ఇవన్నీ మిక్స్ చేసి తర్వాత మనం నెయ్యి వేద్దామండి ఇందులో. ఇదిగోండి, మొత్తం 3 ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి సరిపడినంత నెయ్యి వేయాలన్నమాట. తడి తగలకూడదు, ఓన్లీ నెయ్యితోనే మనం కలపాలి. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి, మీ ఇష్టం. 1 నెల 2 నెలలు ఉంచుకున్నా తడి తగలకుండా డబ్బాలో పెట్టుకుంటే నెలైనా 2 నెలలైనా ఉంటాయి. ఇందులోకి బెల్లం బాగోదండి, షుగరే బాగుంటుంది. నేను ట్రై చేశాను, బెల్లంతో బాగాలేదు. షుగర్తో అయితే మేము చాలాసార్లు చేసుకున్నాము, బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే ఇందులో ఇలాచీ వేసాం కదా, ఆ ఇలాచీ ఫ్లేవరు. సేమియాలేమో కొంచెము రవ్వగా ఉంటుంది అనమాట. అది మనం ఎంతసేపు మిక్సీలో ఆడినా అది అలాగే ఉంటుంది రవ్వగా. ఆ రవ్వ దీనికి బాగుంటుందండి, నవలడానికి నోటికి బాగుంటుంది అనమాట. నాలుగుకి అంగుట్లో అంటుకుపోదు, అందువల్ల బాగుంటుంది. సిన్నుండ కంటే ఇది బాగుంటుంది. వేపుడు శనగపప్పు కమ్మగా ఉంటుంది కదా. ఇదిగో చూసుకోండి, ఇలాగా ఉండయ్యే వరకు మనం చూసుకోవాలి. అవుతుంటే ఓకే, అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. కొంచెం గట్టిగా అవుతుంది ఇంకొంచెం నెయ్యి వేస్తానండి. చాలు, మరీ ఎక్కువైనా లూజ్ అయిపోతే మరలా నిలబడదు, పాకిపోతుంది. చూసుకోండి, కలుపుకోండి ఈ విధంగాను. ఇదిగోండి, ఈ విధంగా మీరు ఉండలు చేసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా ఇలాగే ఉండ చేసేసిన తర్వాత ఇలాగనండి. ఇలా అంటే రౌండ్ షేప్లో వస్తుంది అనమాట, చాలా నైస్గా నునుపుగా వస్తుంది పైన. ఏంటిది మిషన్లో తయారు చేశారా అన్నట్టుగా నైస్గా వస్తుంది అనమాట, ఎగుడు దిగుడు ఏమీ లేకుండా. ఇదిగో చూడండి, నేను చేశాను.
ఈ విధంగా మనము ఎన్ని ఉండలు కావాలంటే అన్ని పిండి అయ్యే వరకు ఈ విధంగా చేసేయాలన్నమాట. ఇది చూడడానికి సిన్నుండలా ఉంటాయి, కానీ టేస్ట్ బాగుంటుంది. సిన్నుండి కంటే ఇది బాగుంటుంది టేస్టు. దీంట్లో బెల్లం వేయకూడదు, గుర్తుపెట్టుకోండి, బాగోదు టేస్ట్. నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. షుగర్తో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే, లేదా గెస్టులు వచ్చినప్పుడు, లేదా పండగలకి, పుట్టినరోజులకి ఎప్పుడన్నా చేసుకోవచ్చండి. ఇదిగో మీరు ఇలా అనాలన్నమాట. ఇలా అంటుంటేనే ఇది నైస్గా వస్తుంది రౌండ్. నెయ్యి సరిపడా వేసినప్పుడే ఇలా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ టిప్ కూడా నెయ్యి సరిగా వేస్తేనే ఇలా వస్తుంది. కరెక్ట్గా వెయ్యాలి. మరీ ఎక్కువ వేసారనుకో ఈ ఉండ తప్పటిగా అయిపోయి కిందకి అణిగిపోతుంది అనమాట. ఇలాగ అణిగిపోతుంది, ఇలా రౌండ్గా నిలబడదు. ఎక్కువ నెయ్యి వేస్తే, నెయ్యి ఎక్కువ వేయకపోతే ఇలాగ అవ్వదు, గరుగ్గా ఉండి అవ్వదన్నమాట, విడిపోతుంది ఉండ. సో చాలినంత నెయ్యి మీరు ఉండ అయ్యేటట్టుగా వేసుకొని కలుపుకొని చూసి చేయాలి. ఓకేనా? ఈ విధంగా మొత్తం అన్నీ చేశాక నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. పిల్లలున్న వాళ్ళు ఇవి చేసుకుని రోజుకొక లడ్డు పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు, తిని ఎంజాయ్ చేస్తారు. బాగుంటుందండి టేస్ట్. నేను ఏదో గొప్పలు చెప్తున్నానని అనుకోవద్దు. ఒకసారి మీరు ప్రయత్నించండి, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.